వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా? వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ? ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. సో రతన్పూర్ వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, హాయ్, హలో, హాలయ, కెంచో, కంబగడి, సస్రీకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్. మిత్రులారా, మనం ఇప్పుడు రతన్పూర్ ఫోర్ట్లో ఉన్నాము. జగన్నాథ్ మందిర్ కూడా లోపల ఉంది అని నేను విన్నాను. అదే పూరి జగన్నాథ్ అని అంటారు కదా, అలాంటిది జగన్నాథ్ మందిరం కూడా ఈ ఫోర్ట్లో ఉంది. అండ్ ఈ రతన్పూర్ సిటీకి మధ్యలో నిర్మించబడిన ఫోర్ట్ ఇది. బహుశా ఇది ఒక 10th century 12th century కల్చారీ డైనస్టీ సంబంధించిన రాజులు ఈ ఫోర్ట్ను కట్టారని నాకు తెలిసింది. నేను చెప్పే విషయాల కంటే ఎక్కువ మీకేమైనా తెలిస్తే మాత్రం దయచేసి కామెంట్స్లో అందరికీ తెలియజేయండి. అండ్ నేను చాలా ఆనందిస్తాను. సో ఫోర్ట్ లోపలికి ప్రవేశిద్దాము. అద్భుతమైన కళా నైపుణ్యత ఎంత బాగుందో చూడండి ఈ కళ. సో దీంతో మనకు స్వాగతం పలుకుతుంది ఈ ఫోర్ట్. ఇది చిన్న టికెట్ రుసుము కూడా ఇక్కడ చెల్లించి మనం లోపలికి ప్రవేశిద్దాము. ఇది ఫోర్ట్ చరిత్ర మీకోసం వీడియో తీస్తున్నాను. సో దయచేసి ఇది మొత్తం చదువుతారని నేను భావిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో మరియు హిందీలో మీకు ఈ వివరణ ఈ ఫోర్ట్ గురించి. ఇక్కడ ఎలాంటి టికెట్ రుసుము మనం చెల్లించే అవసరం లేదు. కేవలం మనం ఇక్కడ ఎంట్రన్స్లో మనము రిజిస్టర్లో మన పేరు వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం లోపలికి ప్రవేశించవచ్చు. కలుచరి డైనెస్టీలు అంటే కలుచరి సామ్రాజ్యంలో వారు చేసిన ఈ అద్భుతమైన విగ్రహాలు ఆఖరికి మధ్య భాగం పోయి శివుని రూపంలాగా నాకు అనిపిస్తుంది. ఏదో మహా విగ్రహమే ఇది, దేవుని విగ్రహం అయి ఉంటుంది. తల మరియు కాళ్ళు మాత్రమే జాయింట్ చేసిన విగ్రహం ఇది. ఇక్కడ ఒక దేవుని దర్శనం చేసుకొని బహుశా హనుమంతుడై ఉంటారు. హనుమంతుని దర్శనం చేసుకొని మనం కోటలోకి ప్రవేశించవలసి వస్తుంది.
మహావృక్షము మర్రి చెట్టు, ఇంత పెద్ద సైజుతో చూడండి. ఈ మర్రి చెట్టు ఈ కోటలో ఉన్నది. చాలా క్లీన్గా ఉన్న ఈ వాతావరణం ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సుమారుగా 10వ శతాబ్దానికి సంబంధించిన కోట ఇది. అండ్ ఈ గుళ్ళు కూడా మనం చూడొచ్చు. శ్రీ లక్ష్మీనారాయణుని ఆలయము, అద్భుతమైన దర్శనము చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణుడు, లక్ష్మీ భగవానుడిని మనం చూడొచ్చు. ఆ విష్ణుమూర్తియే. గరుడు మీద గరుడ వాహనము అని చెప్తున్నారు. గరుడ వాహనము, చేతిలో లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు చేతిలో. ఈ విష్ణుమూర్తి దర్శనము చేసుకోవచ్చు మిత్రులారా. అక్కడ మనం చూస్తున్నది జగన్నాథుని ఆలయము. అండ్ మరియు ఇక్కడ మనం చూడొచ్చు అంత కోట మొత్తం కూలిపోయిన పరిస్థితి, లేదా ఎవరో డిస్ట్రాయ్ చేసిన పరిస్థితి లాగానే మనకి ఈ కోట మొత్తం కనబడుతుంది. 10వ శతాబ్దానికి సంబంధించిన కోట కాబట్టి చాలా చాలా పురాతనంగా ఉంది. అండ్ మీరు చూడవచ్చు ఇక్కడ మధ్యన ఏదో గోతిలాగా తీసి ఉన్న వివరాలు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎవరు గైడ్ లేరు మిత్రులారా. గైడ్ కోసం కూడా నేను ప్రయత్నం చేశాను, అడిగాను. ఇక్కడ మనకు పూర్తిగా వివరించే వాళ్ళు ఎవరు లేరు. అండ్ మీకు ఈ చరిత్ర గురించి మాత్రం ఏవైనా తెలిసి ఉంటే వాయేజర్ ద్వారా నాకు కామెంట్స్ చేయండి. ఈ వ్లాగ్కి డిస్క్రిప్షన్లో ఉన్న డీటెయిల్స్ కూడా చూడండి. వేరే వీడియోస్ కూడా రతన్పూర్ గురించి వివరాలు తెలుసుకుంటారని నా మనవి. ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు ఈ గోడ ఎంత వెడల్పుగా కట్టారో మనకు అర్థమవుతుంది. అండ్ దగ్గర దగ్గర ఒక 10 ఫీట్లు, అంటే సుమారుగా 10 ఫీట్ల వెడల్పు గల గోడలు ఆ కాలంలో ఈ కోటల నిర్మాణం జరిగిందని మనకు అర్థమవుతుంది. ఇదే వచ్చేసి ఒక ఉద్యానవనం కూడా ఉంది ఇదే కోటలో. చాలా మంచి కాలక్షేపానికి ఇక్కడికి జనాలు వచ్చి ఇక్కడ ఈవినింగ్ టైంలో స్పెండ్ చేస్తూ ఉంటారు టైంని ఫ్యామిలీస్తో పాటు. ఆ జగన్నాథుని ఆశీస్సులు తీసుకుందాము. జగన్నాథ ఆలయంలోకి ప్రవేశిద్దాము. ఇదే కోటలో ఉంది ఈ ఆలయము మిత్రులారా.
ఇక కలచేరి డైనెస్టీకి సంబంధించిన వాళ్ళు కట్టిన ఈ కట్టడాలు మాత్రం మధ్యప్రదేశ్లో సుమారుగా ఖజురహో గుళ్ళు కట్టిన టైమే ఇవి. మీరు అమర్కంటక్లోని ప్రాచీన మందిరం, ప్రాచీన టెంపుల్స్ అని అంటారు కదా, పాతాల్ నాథ్ మందిర్ కూడా ఉంది అక్కడే. అది కూడా మీరు ఆ వీడియో నేను మీకు మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూశారని నేను భావిస్తున్నాను. అండ్ ఒకవేళ చూడకపోతే ఆ లింక్ డిస్క్రిప్షన్ నుంచి తప్పక చూడండి, మీకు నచ్చుతుంది. ఈ కలచేరి డైనెస్టీకి సంబంధించిన వాళ్ళు విక్రమాదిత్య రాజు గారు మరియు కర్ణ మహాదేవ్ రాజు, అర్జున మహాదేవ్ రాజు, వీళ్ళు కొన్ని పేర్లు నేను చదవడం జరిగింది హిస్టరీలో. సో దానికి సంబంధించిన గుళ్ళే ఈ కలచేరి డైనెస్టీ. మొత్తం ఛత్తీస్గఢ్ ఏరియాని వారు పరిపాలించారని అర్థమవుతుంది మిత్రులారా. చూడండి ఈ గుళ్ళు పరిస్థితి ఈరోజు ఈ పద్ధతిలో ఉండడానికి కారణం ముఘలులే అని చెప్పవచ్చు చాలా వరకు. లేదా మీకు ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈ గుళ్ళ గురించి, కలచేరి డైనెస్టీ గురించి కామెంట్స్ రూపంలో నాకు మరియు నా సబ్స్క్రైబర్స్కి తెలియజేస్తారని మనవి. ఆ జగన్నాథుని దర్శనం చేసుకున్నాం కదా, ఇక మనం ముందుకు వెళ్దాం. సో ఇంత అండర్ గ్రౌండ్ లెవెల్లో కట్టిన ఈ కట్టడము మరి గుడి అంటారో ఇల్లు, ఇక్కడ ఎవరైనా ఉన్నారో. కొంచెం రెడ్ కలర్గా మనకు కనపడుతున్న పెయింటింగ్స్ మాత్రం బరాబర్ 100% అప్పటి అని చెప్పవచ్చు, వాళ్ళకే సాధ్యము. ఈ కోటలో మహారాజులు కానీ మహారాణులు కానీ ఎక్కడ ఉన్నారో ఏంటో, ఈ రిమైనింగ్స్ చాలా కూలిపోయిన బాధాకరమైన స్థితిలో ఉన్నాయి మిత్రులారా. అంతా మట్టి గోడలే కనపడుతున్నాయి, గోడలు మాత్రం భారీగా ఉన్నాయి. చూడండి ఈ శిథిలాలు ఎలా తొలగిపోయా, ఎలా విరిగిపోయి. వీటిని కాపాడే నాదుడు మాత్రం ఇక్కడెవరు లేరా అని అనిపిస్తుంది. వెరీ సాడ్. ఆఖరికి ఇక్కడ ఇవన్నీ చెత్తరాతలతో ఈ గోడలు మనకు కనపడుతూ చాలా దీర్ఘమైన ఆలోచనకు గురి చేసేటట్టుగా తయారైపోయాయి. చూడొచ్చు ఆఖరికి ఈ ప్లాస్టిక్, పాన్ పరాగులు ఇవన్నీ ఇక్కడికి వచ్చి ఆఖరికి నాశనం చేస్తున్న పరిస్థితి. మన జ్ఞాపికలను మనమే దూరం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా. పూర్వీకులు మనకు మిగిల్చింది ఈ చరిత్రే కదా. ఒక చిన్న నుయ్యి బాయి, అండ్ ఇది వచ్చేసి మేబీ అప్పట్లో ఒక స్విమ్మింగ్ పూలో లేకపోతే ఫౌంటైన్ ప్లేసో తెలియదు, కానీ అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్. సన్నటి వర్షపు జల్లు నడుమ ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణము, ఈ వాతావరణం నుండి, ఈ అందమైన ఫోర్ట్ నుండి ఈ వ్లాగ్ మీకు చాలా నచ్చిందని నేను భావిస్తున్నాను. రతన్పూర్లో మనం చూసేటివి ఇంకా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఫ్రెండ్స్, ఈ గుళ్ళో మాత్రం ఎలాంటి విగ్రహం లేదు. మొత్తానికి మొత్తం భూమిలోకి కురుంగిపోయిన గుడి మనకు కనబడుతుంది. ఈ పాత గుడి ఆఖరికి కొన్ని చెత్త రాతలతో మాత్రమే ఈ చరిత్ర మనకు మిగిలిపోయింది. మనం రాస్తున్న ఈ చెత్త మరియు దీన్ని మెయింటైన్ చేయలేక ఈ రాతల వలన గుడి కూడా రోజు రోజుకి ఇలా మట్టి రాలిపోయి కూలిపోయే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ కోట నడుమ ఒక చిన్న కొలంలాగుంది. అండ్ చూడొచ్చు మిత్రులారా, చాలా పెద్ద చింత చెట్టు ఇది. మిత్రులారా, ఈ ట్యాంక్ లాగా ఉన్నది ఈ తీర్థమనని చెప్పవచ్చు. ఇప్పటి కాలంలో లేదా పాతకాలంలో పురాతన కాలమైనదో కలుచెరి డైనస్టీకి సంబంధించిన వాళ్ళు చేసిందో ఇది మాత్రం నాకు ఇక్కడ ఎవరు చెప్పేవారు లేరు, తెలవడం లేదు. ఒకవైపు మీరు చూడొచ్చు, ఒక పెద్ద సరస్సు కూడా ఉంది కోటను ఆనుకొనే, చాలా పెద్ద సరస్సు. అండ్ ఈ ఉద్యానవనం మాత్రం మహా అద్భుతము. అండ్ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్గా కనపడేది ఏంటి, ఎస్, వర్షంలో వాయేజర్ వర టోటలీ మీకు చూపించడం కోసం ఈ కోట రిమైనింగ్స్ అటువైపు మీకు కనపడుతుంది. ఆ కోట గోడలు శిథిలాస్థితిలో ఉన్న ఆ గోడలను మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత పురాతనమైన కోట అనో ఇది. ఎస్ ఫ్రెండ్స్, ఈ గొడుగు సాక్షిగా నేను మాత్రం మామూలుగా కాదు, సూపర్ ఎంజాయ్మెంట్ ఇన్ రతన్పూర్ ఛత్తీస్గఢ్. ఇంత అందంగా ఉంటుందా, వర్షం వచ్చినప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా నేచర్ నడుమ. ఎస్, ఐఎమ్ రియలీ ఎంజాయింగ్. అండ్ ఇదే నా జీవితం అని అనిపిస్తుంది. అవును, ఇదే జీవితం, డౌటే లేదు. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై లైఫ్. థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ, ఈ జన్మను, ఈ జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు. మిత్రులారా, ఎంతో అద్భుతమైన ఈ కోటను మనం చూసాం కదా. ఇక నెక్స్ట్ ప్రదేశానికి మనం వెళ్దాము. అంతవరకు ఐ సైన్ ఆఫ్ యాజ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆదరణని అందిస్తూ ఉండండి. బాయ్, గుడ్ బై, సీ యూ, టాటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.